విశాఖ తీరం చాలా అందమైనది. ఒక రకంగా ప్రముఖ దర్శకుడు బాలచంద్ర మాటల్లో చెప్పాలంటే, విశాఖ తీరం బాపు బొమ్మలో ఒక మహిళ ఏ రకంగా అందంగా ఉంటుందో అంత అందంగా ఉంటుందని చెప్తారు. ఇప్పుడు మనం చూడవచ్చు. ఇప్పుడు గంగవరం అనే ప్రాంతం ఇప్పుడు పోర్టుగా మారిన ఈ గంగవరం ఒకప్పుడు చాలా అందమైంది. ఇప్పుడు కూడా అందం ఉన్నప్పుడు కూడా పోర్టు నిర్మాణం వల్ల పర్యాటకులు ఇటువైపు రావడానికి అవకాశాలు తక్కువ. ఇప్పుడు మనం చూడవచ్చు కొండపై ఒక రకంగా మాధవ స్వామి అలాగే మహాలక్ష్మి ఈ మత్స్యకారులతో పాటు ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా చాలా ఆరాధ్య దైవంగా భావిస్తారు. ఇక ఇతర విషయాలు ఏ రకంగా ఉన్నప్పటికీ సినిమా షూటింగ్లకి ఇది చాలా అనువైన ప్రదేశం. చుట్టూ సముద్రం మధ్యలో ఒక కొండ. దీన్ని గతంలో పెట్టకొండగా పిలిచేవారు. చాలా సినిమాల్లో కూడా దానికి షూటింగ్ కూడా ఉపయోగపడేది. అయితే ఆర్కే బీచ్తో పోల్చుకుంటే ఇక్కడున్న గంగవరం ఈ కుంతి మాధవ స్వామి మహాలక్ష్మి మాధవ స్వామిగా చెప్పుకునే ఈ పరిసరాలు చాలా అందంగా ఉంటాయి. అలాగే సముద్రపు కెరటాలు కూడా భిన్నంగా ఉంటాయి. అంటే ఒక రకంగా ప్రశాంతంగా ఉండే రకంగా ఉంటాయి. ఒక రకంగా 1971లో చూసుకుంటే అప్పుడున్న దర్శకుడు బాలచందర్ తొలిసారిగా ఈ ప్రాంత అందాలను కూడా ఆవిష్కరించారు. ఆ రోజు చూసుకుంటే కమల్ హాసన్ నటించిన 1971-72లో విడుదలైన మరో చరిత్ర కూడా ఇక్కడే షూటింగ్ జరిగింది. ఈ దశలో ఈ దెబ్బపాలెం గ్రామానికి చెందిన యువకుడు మనతో ఉన్నారు. షూటింగ్ల గురించి అదే మీ ఊర్లో షూటింగ్లు ఇంతకు ముందు అయ్యి ఉంటాయి కదా, ఏ షూటింగ్లు అంటే మీకు తెలిసి ఏ షూటింగ్లు జరిగాయి? ఇంతకు ముందు మాకు తెలిసి అయితే స్టూడెంట్స్ నెంబర్ 1 శివమణి షూటింగ్ అయింది, మహేష్ బాబు వంశీ షూటింగ్ అయింది, నెక్స్ట్ బాలకృష్ణ సింహం షూటింగ్ అయింది, ఎన్టీఆర్ ఆంధ్ర వాళ్ళు షూటింగ్ అయింది. నెక్స్ట్ ఇది వరకు అంటే మాకు చిన్న పిల్లప్పుడైతే సుస్వాగతం సినిమా ఇప్పుడు ఎవరైతే అక్కడ చనిపోయారో ఆ ప్లేస్లోనే జరిగింది సుస్వాగతం. ఆ తర్వాత కూడా ఇలాగే చెప్పే సిరిగాలి షూటింగ్ కూడా జరిగింది. నెక్స్ట్ సారకన్య వెంకటేష్ షూటింగ్ కూడా ఈ ముందునే జరగడం చాలా వరకు చూసాం. అలాగే నెక్స్ట్ చక్రవర్తి షూటింగ్ కూడా ఇక్కడ అవడం కూడా మేము చూసాం. చాలా వరకు చాలా షూటింగ్లు అయ్యాయి. కానీ ఇదివరకు అయితే మాకు ఎడ్యుకేషన్ లేక ఇవన్నీ పేర్లాగే ఐడియా పెట్టుకోలేకపోయాం. ఐడియా లేక ఇలాగే మాకు జరిగినంత వరకు మాకు తెలిసినంత వరకు. అదే మీరు చిన్నప్పుడు ఇట్లా ఉండేది, మీ నాన్నగారు అలాగే ఎప్పుడైనా చెప్పారా? అప్పుడున్న సినిమా యాక్టర్లు మీరందరూ ఫిషర్ మ్యాన్ కదా, అప్పుడు ఎవరైనా కలిసారా? అప్పుడు ఆ టైంలోనైతే చాలా వరకు చాలా హీరోలు కలిసారు. చేపలు కూడా ఇవ్వడం జరిగింది. మా నాన్నగారు వాళ్ళ ఏజ్లోనైతే చిరంజీవి గారు ఇలాగే పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ నాగార్జున వీళ్ళందరూ కలడం కూడా జరిగింది. మా ఏజ్ మా విలేజ్ వచ్చేసరికి నెక్స్ట్ ఎన్టీఆర్ గారు ఇలాగే మన ఈ నెక్స్ట్ ఇలాగే రామ్ చరణ్ గారు ఈ అల్లు అర్జున్ గారు చాలా షూటింగ్లు అయితే జరిగాయి. అలాగే వేణు గారు అలాగే చాలా వరకు. అంటే ఇప్పుడు మీరు చూసారు కదా, విశాఖపట్నంలో ఆర్కే బీచ్ ఉంది, రుషికొండ బీచ్ ఉంది. కానీ ఈ గంగవరం బీచ్కి ప్రత్యేకత ఏంటి? ఈ సముద్రం వెరైటీగా ఉంటుందా? ఎందుకు ఇంత ఎక్కువగా షూటింగ్లు జరగడానికి కారణం ఏమంటారు? ఇంత ఎక్కువగా షూటింగ్లు జరగడానికి కారణం ఏంటంటే నెక్స్ట్ ఇక్కడ లొకేషన్ సినిమా షూటింగ్కి చాలా అందంగా ఉంటుంది. హీరో హీరోయిన్ ఒక బిట్ ఏదైనా తీయాలి అనుకుంటే ఇక్కడున్న అందం అయితే ఇంకెక్కడా దొరికే అవకాశం అయితే ఉండదు. ఏదేమైనా సరే ఒక్కొక్కసారి వస్తూ ఉంటారు. చాలా వరకు డైరెక్టర్లు నిర్మాతలు వీళ్ళందరూ వచ్చి లొకేషన్ చూసుకొని చూడడం ఇవన్నీ చేసుకొని నెక్స్ట్ ఇక్కడే చేయాలి, ప్లాన్ చేయాలి, ఇక్కడే షూటింగ్ చేయాలి, లొకేషన్ బాగుంది అనేసి. అంటే ఇప్పుడు చూడండి మనకు కనిపిస్తున్నాయి కదా మెట్లు, హీరో హీరోయిన్ పరిగెట్టడం రావడం, అట్లాంటి షూటింగ్స్కి బాగుంటుందా? అది షూటింగ్కి అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఇదివరకు అయితే డే టైం షూటింగ్ నైట్ టైం షూటింగ్ కూడా జరిగింది. ఆ మెట్లు డిబేట్లు కూడా లైటింగ్ పెట్టడం, నైట్ టైం టెంపుల్కి వెళ్ళడము ఇలాగే చాలా వరకు చాలా షూటింగ్లు కూడా జరిగాయి. చాలా సినిమాలు కూడా ఉన్నాయి. అలాగే మా ఊరికి సంబంధించిన పెట్టకొండ కూడా ఆ లొకేషన్ కూడా నైట్ టైము డే టైం తీసిన ఏ టైంలోనైనా ఆ లొకేషన్ కవర్ చేయడం ఇవన్నీ చాలా వరకు చేస్తూ ఉండేవారు. ఈ లొకేషన్ బట్టి చాలా వరకు వచ్చేవారు షూటింగ్లు. మా గంగవరం పోర్ట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఈ లొకేషన్ మొత్తం పంప్ అయిపోవడం వల్ల ఇక్కడికి సినిమా హీరో అయినా వచ్చి షూటింగ్ తీయడానికి ముందుకైతే రావట్లేదు. అది ఎందువల్ల ఏంటనేది మనకు కూడా. అంటే మీరు చిన్నప్పుడు ఉన్న పరిస్థితి ఇప్పటికి చాలా మారిపోయింది, కొద్దిగా బాధ అనిపిస్తుందా మీకు? మాకు చాలా బాధ అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఇదివరకు మా ఊరు ఉండేటప్పుడు అయితే మాకు తినడానికి లోటు ఉండేది కాదు, కష్టపడడానికి ఇబ్బంది ఉండేది కాదు.
దేనికైనా ఒక చల్లగాలికి ప్రశాంతానికైనా దేనికైనా సరే మాకు నోట్ అనేది ఉండేది కాదు. కానీ ఇప్పుడు గంగవరం పోర్ట్ ఇచ్చి ఇంటికి ఒక జాబ్ ఇచ్చాడు. ఆ జాబులు కూడా తిరిగి ఇలాగే దెబ్బ అయిపోయి జాబులు పోవడం వల్ల ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎవరికి పనులు పాటలు లేక ఇక్కడ నుంచి 1000 రూపాయలు ట్రావెలింగ్ కట్టుకొని అక్కడ వైజాగ్ వెళ్ళి ఆటాడటం కూడా జరుగుతుంది. అక్కడ వేటలు లేకపోతే ఏదో ఒక 50 రూపాయలు 100 రూపాయలు చూసుకొని బైక్లో పెట్రోల్ వేసుకొని ఇటువైపు చిన్న నెట్ జాలి వేయడానికి అలాగా రావడము. ఒక 50 100 దొరికితే కూరకి నెక్స్ట్ ఏమన్నా చేపలు పెద్దగా పడ్డాయి అనుకో అలాగా డబ్బులతో అలాగా బతకడం అయితే జరుగుతుంది. కానీ మా పరిస్థితులు అయితే ఆ భగవంతుడికే తెలుసు, ఆ దేవుడికే తెలుసు. ఇదివరకు అయితే మేము చాలా కష్టపడ్డాం, అన్నీ చేసాం. ఏ గంగలోనైతే ఏ తల్లికి కడుపులో అయితే పుట్టామో మళ్ళీ ఆ గంగకే అంకితం అయిపోయాం. ఇంకా మాకు పని పాటు ఏమీ లేకుండా అయిపోయింది. గంగవరం పోర్ట్ వచ్చి మొత్తం అందరి జీవితాలు లాగేసుకున్నాడు, అందరు అప్పులు కూడా తీసుకున్నాడు. ఇంకా మమ్మల్ని అయితే ఒక కుక్కల కంటే హీనంగా చూడటం అయితే జరుగుతుంది. గంగవరం పోర్ట్ గేట్ అయినా సరే తప్పకుండా చేయడం అయితే జరిగింది. ఇది వరకు మేము ఎలా అయితే కష్టపడ్డామో మళ్ళీ అలాగే గంగపాటుకి వెళ్ళి ఒక రూపాయో 2 రూపాయలు దొరికితే తెచ్చుకో తినడం, లేదంటే ఇంటి దగ్గర పస్తుండడం తప్ప అంతకు మించి వేరే మార్గం అయితే మాకు కనిపించట్లేదు. ఇక్కడ స్టీల్ ప్లాంట్లోకి డ్యూటీకి వెళ్ళినా సరే అక్కడ కూడా చేసినంత వరకు చేయించుకున్నారు. మిగతా వాళ్ళందరినీ తీసి పడేయడం కూడా పద్ధతి జరిగింది. ఇది ఈరోజు మనం చూస్తే ఒక ప్రకృతి అందాలు, అంటే ప్రకృతి ఎప్పుడు కూడా అందంగా ఉంటుంది. అందంలో కూడా మరింత అందం ఇక్కడ గంగవరం. మీరు చూస్తున్న విజువల్స్లో చూడవచ్చు, ఒక అందమైన ప్రదేశం. చాలా సినిమాల్లో షూటింగ్లు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా ఈరోజు చూసుకుంటే విశాఖపట్నంలో ఈరోజు రుషికొండ, భీమునిపట్నం అవన్నీ కూడా ఎంత అందంగా ఉంటాయో ఒకప్పుడు గంగవరం కూడా అంతే అందంగా ఉండే పరిస్థితి. అలలు చాలా భిన్నంగా ఉంటాయి, అంటే ప్రశాంతంగా ఉండడం, అలాగే నీలి రంగుగా ఉండడం. ఒకవైపు సముద్రం, ఆ సముద్రంతో పాటు మనం చూస్తున్న మహాలక్ష్మి మాధవ స్వామి ఈ ఆలయాలు ఒక ప్రత్యేకంగా ఉండడంతో చాలా కమల్ హాసన్ కాలం నుంచి ఇప్పుడున్న హీరోల కాలం వరకు కూడా చాలా షూటింగ్లు జరిగిన పరిస్థితి. ఇప్పుడు నేనున్న ఇది కూడా స్టీల్ ప్లాంట్ గెస్ట్ హౌస్. ఈ గెస్ట్ హౌస్లో కూడా చాలా ప్రత్యేకంగా అతిథులు గెస్టులకు సంబంధించిన అంశాలు మాత్రం కాకుండా చాలా షూటింగ్లు కూడా జరిగాయి. అయితే గంగవరం పోర్ట్ రావడంతో ఇవన్నీ కూడా కనుమరుగైన పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఈరోజు చూసుకుంటే ఈ దిబ్బపాలెం గ్రామస్తుల ఆవేదన కూడా మనం వినవచ్చు. ఆ క్రమంలోనే ఫ్రెండ్షిప్ డే రోజు కూడా ఈ 7గురు వచ్చి ఇదే రకంగా ఆనందంగా గడపాలని భావించారు. కానీ విధి విచిత్రం కారణంగా ఇద్దరు గల్లంతవడంతో చాలామంది కుటుంబాలకు కూడా విషాదం నింపిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, గంగవరం నుంచి.